ఇంకొక విషయం, చైనా క్రాకర్స్ ని మేజర్ గా వాళ్ళు స్మగుల్ చేసుకుంటూ రకరకాలైనటువంటి రూపాల్లో ఇండియాలో పంపిస్తున్నారు. 8 లక్షల మంది ఉద్యోగులు దీని మీద బతుకుతున్నారు. వాళ్ళు పంపించే చైనా క్రాకర్స్ లో పొటాషియం క్లోరేట్ వాడుతున్నారు, విచ్ ఈస్ వెరీ డేంజరస్. కానీ ఇండియన్ లో మీరు చెప్పేటటువంటి మోస్ట్ పవర్ఫుల్ బాంబు 99 డెసిబుల్స్ మాత్రమే వస్తుంది. అది మన వెహికల్స్ మనం ప్రొడ్యూస్ చేసే పొల్యూషన్ కంటే చాలా తక్కువ. మనం కొట్టే హార్న్స్ కంటే, మనం చేసేటటువంటి ఈ పొల్యూషన్ కంటే కూడా చాలా 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 తక్కువ మొత్తము అని సుస్పష్టంగా చెప్పబడ్డది. కాబట్టి మనం అసలు పోరాడాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. ఎందుకు కోర్టులు కేవలము అతి తక్కువ పొల్యూషన్ ఉన్న దీని మీదే వస్తున్నాయి? జడ్జిమెంట్లు, పోరాటాలు, హేతువాదులు, ఆ ఎన్జిఓస్ అందరూ దీని గురించి ఎందుకు పోరాడుతున్నారు? చాలా మంది మరి ఎందుకు మిగతా అంశాలని చాలా ప్రధానంగా తీసుకొని ఇలాంటి చర్చలు ఓ రంజాన్ ముందు ఎట్టి పరిస్థితుల్లో కోయటానికి వీలు లేదు అని పెట్టుకునేటటువంటి ధైర్యము ఈ భారతదేశంలో ఎందుకు లేదు? హేతువాదులకి దాన్ని నిల్చొని గట్టిగా నిలదీసి ఛానల్స్ లో మాట్లాడేటువంటి ధైర్యం ఎందుకు ఉండట్లేదు? ఇవన్నీ కూడా అవసరమైనటువంటి అంశాలే. దీనికంటే 30 రెట్ల నుంచి 70 రెట్లు ఎక్కువ పొల్యూషన్ వస్తోంది వాటి వల్ల. కాబట్టి వాటి మీద కూడా కొంచెం దృష్టి పెట్టి వాటన్నిటినీ కూడా కొంచెం ఆలోచించి ఎలాంటి పొల్యూషన్స్ వస్తున్నాయి అనేటటువంటి విషయాన్ని కూడా తెలుసుకోవాలి. నార్త్ ఇండియాలో మీకు ఇప్పటికి ఇంకా మళ్ళీ వేవ్స్ స్టార్ట్ అయినాయి. ఇప్పుడు అక్కడ పంట అయిపోగానే వచ్చేటటువంటి పొల్యూషన్ చాలా ఎక్కువ ఉంటుంది. కావాలంటే క్రాకర్స్ వల్ల వస్తున్నటువంటి పొల్యూషన్ రిపోర్ట్స్ అన్ని మీరు తెప్పించుకోండి. ఎన్విరాన్మెంటల్ గా ఎక్కడెక్కడ ఉందో అన్ని తెప్పించుకోండి. దాని నుంచి వచ్చేటటువంటి పొల్యూషన్ ని తర్వాత ఎవరు రిజిస్టర్ చేయలేదు. కానీ మేజర్ గా నేను చెప్తున్నటువంటి పొల్యూషన్స్ అన్ని తీసుకున్నారు. ఐఫోన్ వల్ల 6.95 కేజీ దాని వల్ల వస్తుంది, ల్యాంబ్ వల్ల వస్తుంది, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ బీఫ్ వల్ల 35 కేజీ వస్తుంది. అంటే మనం చూడండి, ఇంత సీరియస్ గా దీపావళి మీద చర్చ చేసుకోగలుగుతున్నాం. ఇంతే సీరియస్ చర్చలు ఎందుకు మిగతా అంశాల మీద రావట్లేదు? ఇంట్లో తీసుకొచ్చుకున్న 8,000 రూపాయల బాంబులు వాడిని రోజు మొత్తం కాల్చమన్నా అప్పుడే కాలుస్తాడు. 2 గంటలు కాల్చమంటే ఆ 2 గంటల్లోనే అవన్నీ కాల్చి ఒకటేసారి పొల్యూషన్ అంతా రిలీజ్ చేస్తున్నారు. అది ఇంకా డేంజరస్. అప్పుడప్పుడు వరల్డ్స్ నెంబర్ 2 అది ప్రొడక్షన్ లో, వరల్డ్ లోనే నెంబర్ 2. సో అందులో కూడా ఒక కంపెనీ స్టాండర్డ్ లాంటివి అయితే అది వరల్డ్ లో నెంబర్ 1 కంపెనీ. కాబట్టి మనకి శివకాశి నుంచి బాగానే యాంపుల్ ఫుల్ వస్తున్నాయి. మన దేశంలో తయారయ్యేటటువంటి బాంబ్స్ కంటే కూడా తక్కువ రేట్ లో చీపెస్ట్ కెమికల్స్ వాడి చైనా వాడు పంపిస్తున్నారు. అది మనకి ఎక్కువ థ్రెటనింగ్ అవుతోంది. ఇప్పుడు 8 లక్షల మంది ఉద్యోగాలు ఉన్నాయమ్మా దీంట్లో. రేట్ కి ఏదొస్తుందో దానికి మనం టెంప్ట్ అవుతాం. అరే ఇక్కడ 1000 రూపాయలు అవుతుంది, ఇక్కడ 500 అవుతుంది అంటే 1000 రూపాయలు కింద వస్తున్నప్పుడు మనం దానికి బ్యాన్ చేయాలి. 8 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. మీరు ఇప్పుడు ఇక్కడ కూర్చొని టక్కుమని మాట్లాడేస్తే ఆ 8 లక్షల మంది పొట్ట ఏం కావాలి? వాళ్ళు తిండి ఏం తినాలి? ఎక్కడి నుంచి వాళ్ళందరికీ ఏమన్నా రీప్లేస్మెంట్ మీరు చూపిస్తున్నారా? సేమ్ బీఫ్ గురించి గొడవ వచ్చినప్పుడు ఇదే హేతువాదులు, ఇదే జన విజ్ఞాన వేదిక వాళ్ళు, రకరకాలైనటువంటి వాళ్ళందరూ వచ్చి 22 లక్షల ఉద్యోగాలన్నీ రోడ్డు మీద పడిపోతున్నాయి. నేనున్నాను లైవ్ లో వాదన చేసిన వాడిని. ఆ రోజు మరి 22 లక్షల ఉద్యోగాలు కనిపించి బీఫ్ ది వద్దండి, ఆవుని మేము కోయకూడదని మేము చెప్పినప్పుడు 22 లక్షల ఉద్యోగాలు కనిపిస్తే ఇవాళ ఉన్న ఈ 8 లక్షలు కుటుంబాలు కాదా? వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళు రోడ్డును పడాలా?